మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. మల్నాడు డ్రగ్స్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు అన్నంనేని సూర్య వెనుక భారీ డ్రగ్స్ నెట్వర్క్ ఉన్నట్టుగా ఏగల్ టీం అధికారులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్లతో సూర్యకు సంబంధాలు ఉండడమే కాకుండా నైజీరియన్ డ్రగ్స్ డాన్ స్టాన్లీతో కలిసి డ్రగ్స్ సామ్రాజ్యం విస్తరించినట్టుగా తెలుస్తోంది. మల్నాడు రెస్టారెంట్ వేదికగా డ్రగ్స్ దందా నడిపినట్టుగా సమాచారం. ఈ డ్రగ్స్ దందాలో సుమారు 600 మంది కస్టమర్స్ ఉన్నట్టుగా ఏగల్ టీం గుర్తించింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్స్, జిమ్ నిర్వాహకులు, బడాబాబుల పిల్లలు కస్టమర్స్ గా ఉన్నట్టుగా సమాచారం. నిందితులకు దశల వారీగా నోటీసులు ఇచ్చి ఏగల్ టీం విచారిస్తోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో జరుగుతారు. కుమార్, ఆల్రెడీ చూస్తున్నాం డ్రగ్స్ పై ఎంత ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇవి ఏదో ఒక రోజు ఎక్కడో చోటు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మల్నాడు రెస్టారెంట్ లో చాలా భారీ ఎత్తున దందా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఏం చెప్తున్నారు అధికారులు? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్లోని ఏదైతే డ్రగ్స్ దందా అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా ఏదైతే మల్నాడు రెస్టారెంట్కి సంబంధించి డ్రగ్ కేసులోని ఈగల్ టీం తన దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఎంక్వైరీలో కూడా చాలా విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య ఏదైతే తన డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరంగా ఏదైతే చేశాడనే తెలుస్తుంది. ముఖ్యంగా అనేక మంది కస్టమర్లు ఇతని దగ్గర ఉన్నట్లయితే తెలుస్తుంది. సుమారు 600 మంది కస్టమర్లు ఇటు సూర్యతో పరిచయం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే జిమ్ కోచ్లు కావచ్చు, పోలీస్ ఆఫీసర్ల కొడుకులు కావచ్చు, అలాగే బడాబాబు కొడుకులు కావచ్చు, అలాగే సినీ యాక్టర్స్ కావచ్చు. చాలామంది ఈ కస్టమర్లు అయితే ఏదైతే సూర్య కాంటాక్ట్స్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా మల్నాడు రెస్టారెంట్పై ఈగల్ టీం దాడి చేసిన సమయంలోనే ఇటు సూర్యను అదుపులోకి తీసుకున్న తర్వాత అతనిని విచారించిన క్రమంలోని అనేక మంది బయటకు వచ్చారు. ముఖ్యంగా మల్నాడుతో పాటు మరొక ముగ్గురు రెస్టారెంట్ ఓనర్స్ కూడా ఇందుట్లో ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికే ఈగల్ టీం గుర్తించింది. ఆ తర్వాత ఈ ఎంక్వైరీ ఏదైతే ఇటు ఈగల్ టీం చేసిన తర్వాత ఇందుట్లో ప్రధానంగా పోలీస్ ఆఫీసర్ల కొడుకులు కూడా దీంట్లో ఉన్నట్లు కూడా గుర్తించారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమార్, రాహుల్ తేజతో పాటు సైబరాబాద్ ఏదైతే ఏఆర్ డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్ కూడా ఇందుట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వీళ్ళందరినీ ఇప్పటికే విచారించారు. అలాగే మరొక పక్క ఈ కేసులోని సూర్య వ్యవహారంపై ఈగల్ టీం పూర్తిగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా అతని దగ్గర ఉన్న డేటాను అంతా తీసుకొని దాని ప్రకారం ఎంక్వైరీ చేస్తే సుమారు 600 మంది కస్టమర్లు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క సూర్యకి ఇటు నైజీరియన్ డ్రగ్ పెడ్లర్స్తో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ అంటే కింగ్ పింగ్ అని అంటారు. ఈ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ అయిన సంబంధించి స్టాన్లీతో కూడా ఇటు సూర్యకి అయితే సంబంధాలు ఉన్నాయి. ఇతనితో కలిసి ఇటు డ్రగ్స్ సామ్రాజ్యాన్ని పూర్తిగా విస్తరించారనే తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని నార్కోటిక్స్ టీం ఈగల్ టీంని ఏర్పాటు చేసిన తర్వాత ఈగల్ టీం వరుసగా దాడులు నిర్వహిస్తూనే ప్రతి చోట కూడా ఈగల్ టీం ఏదైతే ఇటు డ్రగ్స్ని ఏదైతే అరికట్టేందుకు ప్రతి చోట కూడా ఏదైతే చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకొని వాటిని ఎంక్వైరీ చేసే క్రమంలోనే ఇప్పటికే చాలామంది గంజాయి సేవించిన వాళ్ళు కావచ్చు, గంజాయి విక్రయించిన వాళ్ళు కావచ్చు, ఇలా డ్రగ్స్ దందాలు చేసే వాళ్ళపై పూర్తిగా నిఘా పెట్టి వీళ్ళపై ఇప్పటికే ఫోకస్ పెట్టి పూర్తిగా ఎంక్వైరీ అయితే నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు మల్నాడు రెస్టారెంట్పై కూడా గతంలో ఈగల్ టీం దాడులు చేసిన క్రమంలోని సూర్య అనే వ్యక్తి మల్నాడు రెస్టారెంట్కి ఓనరు, అలాగే అతనితో పాటు మరి కొంతమందిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ డ్రగ్స్ దందాపై పూర్తిగా ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు తాజాగా ఇటు నైజీరియన్లతో కూడా సూర్యకి సంబంధాలు ఉన్నట్లు కూడా ఇటు ఈగల్ టీం అయితే స్పష్టం చేస్తుంది. అలాగే నైజీరియాకి సంబంధించి డ్రగ్ పెడ్లర్స్తో పాటు కింగ్ పిన్తో పాటు ప్రతి ఒక్కరితో అతనికి సంబంధాలు ఉన్నాయి. అలాగే మరొక పక్క ఇటు డ్రగ్స్ దందాలోని ఇతను సుమారు 600 కాంటాక్ట్స్ అయితే దాంట్లోనే ఈ 600 మంది కూడా ఇటు డ్రగ్స్ వినియోగించే వాళ్ళు. వీళ్ళందరినీ సూర్య ఏదైతే డ్రగ్స్ విక్రయిస్తూ కూడా ఇటు సూర్య దందా నడిపాడనే తెలుస్తుంది. అలాగే ఇటు ఈ 600 మందిలో కూడా చాలామంది ప్రముఖులు, జిమ్ కోచ్లు, అలాగే బడాబాబు పిల్లలు, అలాగే పోలీస్ ఆఫీసర్ కుమారులు కూడా దీంట్లో అయితే ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఏసీపీ వేణుగోపాల్కి సంబంధించి అతని కుమారుడు రాహుల్ తేజపై కూడా ఈగల్ టీం ఫుల్గా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. గతంలో నిజామాబాద్ 2024లోని నిజామాబాద్లో కూడా ఈ రాహుల్ తేజపై ఒక డ్రగ్ కేసులో అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అందుట్లో A3గా రాహుల్ తేజ అయితే ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు నిజామాబాద్ పోలీసులు మాత్రం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, అతను అదుపులోకి తీసుకోలేదు. అలాగే అతనిపై ఎలాంటి బెయిల్స్ కూడా అప్లై చేయకుండా కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ కుమారుడు అంటూ కూడా అతన్ని వదిలేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ మల్నాడు డ్రగ్ కేసులో కూడా అతని పేరు రావడంతో కూడా వెంటనే పోలీసులు అతను అదుపులోకి తీసుకొని విచారించారు. అతనికి కూడా ఏదైతే ఈ సూర్యతో పాటు మరికొంతమందికి ఏదైతే ఈ డ్రగ్స్ దందాలోని పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. అతను కూడా డ్రగ్స్ విక్రయం చేసేవాడు. అంటే గతంలో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న సమయంలో అతను డ్రగ్స్ అలవాటు
చేసుకొని ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఇటు ఢిల్లీలో కొంతకాలం ఉన్నాడు. అక్కడి నుంచి ఇతను డ్రగ్స్ సామ్రాజ్యాన్ని కూడా విస్తరించి ఇటు మల్నాడు రెస్టారెంట్ సూర్యతో కలిసి ఈ డ్రగ్స్ విక్రయం అయితే చేశాడు. ముఖ్యంగా సూర్య అలాగే ఇటు రాహుల్ తేజ కావచ్చు, అలాగే ఇటు సైబరాబాద్ డీసీపీ అయిన ఏఆర్ డీసీపీ అయిన ఏదైతే సంజీవ్ కుమారుడు మోహన్ వీళ్ళందరూ కలిసి డ్రగ్స్ పార్టీని నిర్వహించి కస్టమర్లను ఆకట్టుకొని వీళ్ళందరికీ డ్రగ్స్ విక్రయం చేసినట్లు కూడా ఇప్పటికే ఈగిల్ టీం అయితే గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా వీళ్ళందరిపై ఎంక్వైరీ కొనసాగుతుంది. మిగతా వాళ్ళు అంటే ఇందులో బడాబాబు పిల్లలు కావచ్చు, పోలీస్ ఆఫీసర్ల పిల్లలు కావచ్చు, లేదంటే జిమ్ కోచ్లు కావచ్చు, లేదంటే సినీ యాక్టర్స్ కావచ్చు, ఇందులో చాలామంది కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ విడివిడిగా నోటీసులు ఇచ్చి ప్రస్తుతం ఈగల్ టీం అయితే విచారిస్తుంది. ముఖ్యంగా ఇదంతా చూస్తే హైదరాబాద్లోని డ్రగ్స్ విక్రయం అనేది ఏ విధంగా ఉందనేది మనకు స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డ్రగ్స్ నిర్మూలించడానికి అధికారులు ఎంత శ్రమిస్తున్నా సరే హైదరాబాద్లో మాత్రం ఖచ్చితంగా రోజుకో విధంగా ఏదైతే ఈ డ్రగ్స్ దందాలు బయట పడుతూనే ఉన్నాయి. ఇటు గంజాయి బ్యాచ్ చేసే హల్చళ్ళు బయటపడుతున్నాయి, అలాగే గంజాయి విక్రయం కావచ్చు, లేదా గంజాయి అమ్మేవాళ్ళు కావచ్చు, ప్రతి చోట కూడా ఈగల్ టీంకి చిక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈగల్ టీం కూడా దీనిపై పూర్తిగా ఫోకస్ చేసి డ్రగ్స్ను ఏదైతే హైదరాబాద్ నుంచి దీన్ని నిర్మూలించాలంటే ఖచ్చితంగా ఈగల్ టీం లాంటి టీం ఖచ్చితంగా వర్క్ చేయాలంటూ కూడా ఇటు ప్రజాభిప్రాయం అయితే వెలువడుతుందనే చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.